ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాల ప్రతినిధులు కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో పోలవరం మెయిన్ సెంటర్ నుంచి ఏటుకట్టు సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. నాయకులు మాట్లాడుతూ అమాయక పర్యాటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదానికి అంతర్జాతీయంగా వ్యతిరేకత పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ దేశాల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హతమైన వారిని స్మరిస్తూ మౌనం పాటించారు. కార్యక్రమంలో అన్ని మతాల ప్రజలు, నేతలు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు వారి యొక్క ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఒక ఉగ్రవాద సంస్థ హిందువుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వారు ఏ మతం అని చెప్పి అడిగి మరి బహిరంగంగా భార్య ముందు భర్తల్ని, పిల్లల ముందు తండ్రుల్ని కూడా కాల్ చేయడం, వారి యొక్క మతాన్ని చెప్పకపోతే వారి జేబుల్లో ఐడెంటిటీ కార్డులు తీసి వీడు హిందువా కాదా అనేదాన్ని నిర్ధారించుకుని అతి దారుణంగా, కిరాతకంగా రేఖాపాటిసిన కారణంతో అతి దగ్గరగా వాళ్ళని కాల్చడం చాలా దురదృష్టకరం. అటువంటి యొక్క ఉగ్రవాదుల్ని తక్షణమే అరెస్ట్ చేసి వారిని బహిరంగంగా మరోసారి కాల్ చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పి ప్రపంచ దేశాల మద్దతుతో వారందరినీ కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినా సరే ఈ యొక్క ఉగ్రదాడులు దేశవ్యాప్తంగా ప్రతి చోట జరుగుతున్నాయి కాబట్టి వారిని పూర్తి స్థాయిలో ఒట్టు పెట్టాలని చెప్పి మా యొక్క కూటమి ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో సంబంధించి ఆ యొక్క టీఆర్ఎఫ్ సంస్థ జమ్మూ కాశ్మీర్లో 370 యాక్ట్ ఎప్పుడైతే రద్దు జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఈ లష్కర్ తోయబా అనే ఉగ్రవాద సంస్థ ప్రత్యేకంగా టీఆర్ఎఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ యొక్క పాకిస్తానే ఉగ్రవాదం తయారు చేస్తుందన్న విషయాన్ని ప్రపంచ దేశాలని గుర్తించాయి కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పి ఎప్పుడైతే అమెరికాతో పాటు పెద్ద దేశాన్ని కూడా హెచ్చరించాయో ఆ యొక్క లష్కర్ తోయబా కాకుండా మేము అనుకూలంగా ఉన్నాం, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఉన్నాం, శాంతియుత చర్చలకు అనుకూలంగా ఉన్నాం అని చెప్పి మరోపక్క ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థని ఏర్పాటు చేసి ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థ ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఈ యొక్క పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెబుతామని చెప్పి చెప్పాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే నిన్న పశ్చిమ బెంగాల్లో చూసాం, ఆ యొక్క క్రిస్టియన్ కుటుంబాలని ఇళ్ల నుంచి బయటికి లాగి మరీ కాల్చారు. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క హిందువుల్ని దాడి చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా చాలా మంది ముస్లింలు మత సామరస్యానికి అనుకూలంగా మనందరం భారతీయులం, మతాలు ఏవైనా, కులాలు ఏవైనా సరే, ప్రాంతాలు ఏవైనా సరే మనందరం కూడా భారతీయులు అనే ఉద్దేశంతో ఈ యొక్క ముస్లింస్ కూడా చాలా సానుకూలంగా అందరితో కలిసి ఈ యొక్క భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతిస్తుంటే మరికొంతమంది, కేవలం కొంతమంది ఉగ్రవాదులు ఆ యొక్క ఉగ్రవాదులు చేసే పని వల్ల కొంతమంది ఈరోజు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, కేవలం ఉగ్రవాదులను మాత్రమే అణచివేద్దాం, ఉగ్రవాదులకు మాత్రమే వ్యతిరేకం మేము, అంతే తప్పించి మత ప్రాతిపదికన ఎవరికీ వ్యతిరేకం కాదు అనే విషయాన్ని నేను కూటమి ప్రభుత్వంతో తెలియజేస్తున్నాం. ఆ యొక్క ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పి, ఉగ్రవాదులను మొట్టు పెట్టాలని చెప్పి తక్షణమే వారిని అరెస్ట్ చేసి తగిన శిక్షలు విధించి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకూడదని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఉగ్రదాడిలో చనిపోయిన ఆ యొక్క పర్యాటకులందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం.